హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ స్నాక్ని చూపిస్తున్నాను. బియ్యపిండితో చేసిన పప్పు చెక్కలు. పప్పు చెక్కలు చాలా వెరైటీస్గా చేస్తాం కదా, అలా కాకుండా నేను ఒక 3 రకాల పప్పులు కలిపి పప్పు చెక్కలు చేస్తున్నా. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలానే 2 స్పూన్స్ పెసరపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, ఇవన్నీ నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయ్యిద్ది. మీరు ఇలా పలుకుగా వద్దు అనుకుంటే ఒకసారి మిక్సీ జార్లో ఒక పల్స్ ఇస్తే ఇంకా స్మూత్ పేస్ట్ లాగా అయిపోయింది. కానీ ఇలాగ మధ్యలో మనం పప్పు చెక్కలు తింటున్నప్పుడు ఇలాగ కొంచెం పప్పులు తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 2 కప్స్ బియ్యపిండిని వేసుకోవాలి. ఇలాగ బియ్యపిండి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలానే 1 స్పూన్ కారం, మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇందులోనే తగినంత సాల్ట్, చిటికెడంత పసుపు, ఇంగువ ఒక హాఫ్ స్పూన్, 2 స్పూన్స్ నువ్వులు. ఈ నువ్వులు పచ్చివే అండి, ఫ్రై చేసినవి కాదు. ఇందులోనే 1 స్పూన్ బటర్. ఇవన్నీ పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఫింగర్స్తో కలిపితే సరిపోయిద్దండి, మీకు నీట్గా పౌడర్ లాగా వచ్చేసిద్ది. చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకోవాలి. మనము చేతిలో ఇలా పిండి తీసుకున్నప్పుడు ఇలా ముద్దలాగా రావాలి, అంటే పిండి నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. వాటరు ఒకేసారి వేసుకోకర్లేదండి, కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్నీ చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టాలి. ఇలాగా అన్ని బాల్స్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేయాలండి, లేకపోతే డ్రై అయిపోతాయి. ఇలాంటి షీట్ ఉంటుంది కదా, అందులో ఒక్కొక్క ఉండని పెట్టి పైన ఇంకో లేయర్ షీట్ని కవర్ చేసి నేను చూపిస్తున్నట్టు గ్లాస్తో ప్రెస్ చేయాలి. గ్లాస్ అనేది కింద ఫ్లాట్గా ఉండాలండి, అప్పుడు మీకు సర్కిల్ అనేది కరెక్ట్గా వచ్చింది. జస్ట్ కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే సరిపోయిద్ది, మీకు చక్కగా ఒక సర్కిల్ లాగా వచ్చేసిద్ది. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా పైకి ఊడిపోయి వస్తుందో. ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు చక్రాలు తీసేటప్పుడు బ్రేక్ అయిపోతే ఇలాగా పైన బటర్ని కానీ నెయ్యిని కానీ వేసి మొత్తం ఇలా అప్లై చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా వచ్చేసిద్ది. ఇలాగా బటర్ మొత్తం ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క బాల్ని సెట్ చేసుకోవాలి. పైన ఒక లేయర్ మళ్ళీ కవర్ చేసి గ్లాస్తో ప్రెస్ చేయాలి. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోయిద్ది, చక్కగా ఒక సర్కిల్లో వచ్చేసిద్ది. చూస్తున్నారు కదా, ఇలాగా రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కనుక ఫ్రై చేసుకుంటే మొత్తం మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని పప్పు చెక్కలు అయితే సరిపోతాయో అన్నే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కనుక నీట్గా ఈవెన్గా ఫ్రై అవ్వవు. ఇలాగా కొంచెం స్లోగా అయినా సరే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలానే మిగతా పప్పు చెక్కలన్నిటినీ కూడా
ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా రెడ్డిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇలానే అన్ని పప్పు చెక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ స్నాక్ రెడీ. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా కుదురుతాయండి ఈ పప్పు చెక్కలు. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.